ఆ దృశ్యాన్ని అమ్మ కూడా చూసింది. అవును, ఖచ్చితంగా ఏదో మహిమ ఉందని తెలుసు. అవునమ్మా, మన ఇంటికి వచ్చి సాయం చేసి వెళ్ళిందా? అవును, సాయం చేసి వెళ్ళుండొచ్చు, కానీ మొక్కు తీర్చుకోమనలేదు కదా. నాన్న, అలా తక్కువ చేసి మాట్లాడకు. నువ్వు భవానీ గురించి ఆలోచిస్తున్నావు. ఆ దేవి మనందరి కోసం ఆలోచించింది. మీలాంటి బిడ్డలు నా కడుపున పుట్టడం నా అదృష్టం. భవానీ, ఆ దేవికి మనం ఎంత సేవ చేసినా కూడా రుణం తీర్చుకోలేం. నువ్వు వెనకేసుకొని రా, సరేనా? ప్రతి దానికి వెనకేసుకొని రా. ఆ కాళ్ళు చూడు, రేపు స్కూల్కి కూడా వెళ్ళదు భవానీ. అవునమ్మా, రేపు స్కూల్కి సెలవు పెట్టనా? చూసావుగా, అన్ని అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నాన్న ప్లీజ్, భవానీని ఏమి అనకు. సరే, మీరేం చేసుకుంటారో చేసుకోండి. నాన్న కోపంలో కూడా అర్థం ఉందమ్మా, పట్టించుకోకండి. అది దేవి మీద కోపంతో కాదు, భవానీ మీద ప్రేమ వల్ల అలా మాట్లాడుతున్నాడు. అమ్మా, మరి నేను రేపు స్కూల్కి సెలవు పెట్టనా? ఇంకేం చేస్తావు, తప్పదు కదమ్మా. అలాగే కాని. అయితే నీకు వర్కౌట్ అయినట్టే. వెళ్ళొస్తానమ్మా. సరే అమ్మా. ఎందుకు గునా ఏదో విషయంలో ఆందోళనగా ఉన్నావు? నా చెల్లెలు మేఘన ఆత్మకి